నమస్కారం అండి. ఈ మధ్య చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, డిగ్రీలకు ఇల్లు తిప్పి కట్టొచ్చా అని అడుగుతున్నారు. అంటే డిగ్రీల గురించి మనం సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి డిగ్రీల గురించి మనం దాని ప్రాసెసింగ్ గురించి డిగ్రీలకున్న అంటే చెడు డిగ్రీలు అయితే చెడు, మంచి డిగ్రీలు అయితే మంచి ఎట్లా ఉందని మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడిప్పుడు అందరికీ డిగ్రీలు అనేది కొద్దిగా అవగాహన కలిగింది. అంటే ఇంకా పూర్తిగా రాలేదు కానీ కొంతవరకు అయితే అవగాహన కలిగింది. ఏమండి ఎన్ని డిగ్రీలు ఉంది మా ఇల్లు అని అడగటం ఈ మధ్య మనం చూస్తున్నాం. అయితే ఎవరైనా సరే ఈ 0 నుంచి 10 డిగ్రీల లోపున్న స్థలాలు చాలా మంచివి. ఏ దిక్కైనప్పటికీ కూడా, తూర్పైనా, దక్షిణమైనా, పడమరైనా, ఉత్తరమైనా, ఈ 4 దిక్కుల్లో 0 నుంచి 10 డిగ్రీల లోపు ఉన్న స్థలం అయితే మీరు ఆ స్థలంలో వాస్తుశాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందంటలో ఎటువంటి సందేహం లేదు. అయితే 10 డిగ్రీలు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. జనరల్గా మనం 0 డిగ్రీస్ ఇల్లు అంటాం, 0 డిగ్రీ స్థలం అంటాం. 0 డిగ్రీ స్థలం అంటే ఉత్తర వైపు దాన్ని 0 డిగ్రీస్ అంటాం, ఉత్తరం, నార్త్. అలాగే ఉత్తరం నుంచి తూర్పుకు వచ్చేసరికి 90 డిగ్రీలు ఉంటుంది, 90 డిగ్రీస్ అంటాం. అలాగే దక్షిణ వైపు వచ్చేసరికి 180 డిగ్రీలు ఉంటుంది, అది సౌత్ ఫేసింగ్ అనమాట. అట్లాగే మళ్ళీ 90 డిగ్రీస్ తిరిగితే 270 డిగ్రీస్ అనమాట, వెస్ట్ ఫేసింగ్, పడమర పర్ఫెక్ట్గా ఉన్న స్థలం అయితే కనుక 270 డిగ్రీస్ ఉండాలి, అది వెస్ట్ ఫేసింగ్. అలాగే మళ్ళీ నార్త్కి వచ్చేసరికి 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు అంటాం. ఉత్తరం 0 డిగ్రీలు, తూర్పు 90 డిగ్రీలు, దక్షిణ 180 డిగ్రీలు, పడమర 270 డిగ్రీలు, ఇది పర్ఫెక్ట్గా ఉన్న స్థలం అనమాట. అయితే మనం 0 డిగ్రీస్ ఉత్తరం అనుకున్నాం కదా, 0 నుంచి 5-10 వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే తూర్పు 90 డిగ్రీస్ అనుకున్నాం కదా, 90 నుంచి 100 వరకు బాగుంటుంది. 100 దాటితే ప్రాబ్లమ్స్ కొద్దిగా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా చాలా మంచి స్థలాలు, నివాస యోగ్యానికి పనికొచ్చే అద్భుతమైన స్థలాలు అన్నమాట. అదేవిధంగా దక్షిణ ఫేస్ అంటే చాలామంది లైక్ చేయరు, అమ్మో దక్షిణం అనగానే యమస్థానం అని భయపడతారు. కానీ దక్షిణ ఫేసింగ్లో కూడా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కాబట్టి మీరు దక్షిణ ఫేసింగ్ అంటే 180 డిగ్రీలు ఉండాలి. 180 నుంచి 190 డిగ్రీల వరకు కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, మంచిది అది. అదేవిధంగా పడమర ఫేసింగ్ వచ్చేసరికి 270 డిగ్రీలు ఉండాలి. 270 నుంచి 280 డిగ్రీల వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం ప్రశాంతంగా సాగుద్ది. పిల్లల చదువులు బాగుంటాయి, మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు, చాలా వరకు బాగుంటుంది. అంటే డిగ్రీలు ఒకటే కాకుండా అలాంటి డిగ్రీల స్థలాలు ఎన్నుకొని వాస్తుశాస్త్రపరంగా ఎటువంటి దోషాలు లేకుండా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంటే డిగ్రీ మాది టిల్ట్ అయిందండి, 15 నుంచి 20 డిగ్రీల దాకా టిల్ట్ అయింది. అంటే టిల్ట్ అవటం అంటే ఒక పక్కకు తిరగటం, తూర్పు స్థలం అనుకుంటే కనుక ఆగ్నేయం వైపుకో ఈశాన్యం వైపుకో తిరగటం. సపోజ్ ఆగ్నేయం వైపుకి తిరిగింది అనుకోండి, ఒక 20 డిగ్రీలు తిరిగింది కదా, మేము డిగ్రీలకు అనుకూలంగా తిప్పి ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. కానీ డిగ్రీలకి అంటే డిగ్రీల కొరకు మన స్థలాన్ని తిప్పకూడదు. మన స్థలం ఎంచుకునేప్పుడే మంచి పర్ఫెక్ట్ డిగ్రీస్ ఉన్న స్థలం చూసుకుని ఆ స్థలం కొనుక్కుని అది రోడ్డుకు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలి తప్పితే డిగ్రీలు ఇది ఆల్రెడీ 15 డిగ్రీలు ఉంది కదండి, 5 డిగ్రీలు తిప్పేస్తున్నానని చెప్పి తిప్పితే అంటే అందరి ఇళ్ళు ఒక రకంగా ఉంటాయి, మనది ఒకటే చాలా క్రాస్గా వంకరిల్లులా కనపడుద్ది అనమాట. ఆ విధంగా నిర్మాణం చేయకూడదు, అది తప్పు. పక్కన అంటే మీరు 20 డిగ్రీలు ఉన్నా 25 డిగ్రీలు ఉన్నా సపోజ్ మీ స్థలాలు ఉంటే కంపల్సరీగా ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పక్కన ఉన్న వాళ్ళ స్థలాలను అనుసరించి రోడ్డును అనుసరించి ఇల్లు కట్టుకోవాలి తప్పితే డిగ్రీలకు అనుకూలంగా మన ఇంటిని తిప్పకూడదు. ఆ విధంగా నిర్మాణం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నమస్కారం.